Good afternoon to all. Is it audible? వినిపిస్తుందా? ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. Okay. So today we will discuss about knapsack problem. So it is the first topic in. So this is the first topic in third unit. So third unit is entirely related to greedy method. Second unit is entirely related to divide and conquer approach. మనం సెకండ్ యూనిట్లో కూడా కొన్ని అల్గరిథమ్స్ చూసాము. సో ఆల్ దోస్ అల్గరిథమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ divide and conquer approach, whereas all the algorithms which we are going to implement in the third unit is entirely related to greedy method. So greedy method antaru. So ఇందులో మీకు మెయిన్గా knapsack ప్రాబ్లం అని ఉంటుంది. ఫస్ట్ వన్ knapsack ప్రాబ్లం. సో మోస్ట్లీ థియరీ ఉంది. నేను ఇచ్చినటువంటి స్లైడ్స్ ఒకసారి రిఫర్ చేయండి. ఆల్రెడీ పీపీటీ పంపించాను మీకు గ్రూప్లో. థర్డ్ సిఎస్సి ఏ గ్రూప్లో పోస్ట్ చేశాను, థర్డ్ సిఎస్సి బి గ్రూప్లో పోస్ట్ చేశాను, మార్నింగ్ పోస్ట్ చేశాను. knapsack ప్రాబ్లం 3.2 knapsack ప్రాబ్లం. సో ఇక్కడ మీకు ఈజీగానే అర్థం అవుతుంది. కాకపోతే ఏదైతే టఫెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఐ విల్ ఫోకస్ ఆన్ దట్ టఫెస్ట్ పార్ట్ ఇన్ దిస్ క్లాస్. టఫర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది అన్నమాట. ఇక్కడ మీకు చూస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు. థర్డ్ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు, చూడండి కావాలంటే. సో ఏ ఇయర్లో అడిగారు? ఇది 2019లో అడిగారు. ద సేమ్ క్వశ్చన్ ఈజ్ రిపీటెడ్ ఫర్ యువర్ సీనియర్స్ రెగ్యులర్ ఎగ్జామినేషన్. మొన్న రాశారు కదా మీ సీనియర్స్, కరోనా వల్ల ఓన్లీ ఒక్క సెట్ ఇచ్చారు. ఆ ఒక్క సెట్లో ఇచ్చారనమాట. ఇక్కడ 2 డిఫరెంట్ క్వశ్చన్స్ కాదు, ఈ రెండు ఒకటే, చూడండి. సో ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్ 7 ఆబ్జెక్ట్స్ తీసుకున్నారు, ఇక్కడ కూడా 7 ఆబ్జెక్ట్స్. సో బ్యాగ్ కెపాసిటీ, ఎం స్టాండ్స్ ఫర్ బ్యాగ్ కెపాసిటీ. knapsack అంటే ఏం లేదు, గోన్ సంచి ఉంటుంది కదా, గోన్ సంచిని knapsack అంటారు. అంటే గోతాన్ని knapsack అంటారు, అంటే ఒక బ్యాగ్ అనమాట. knapsack అంటే గోన్ సంచి అంటారు తెలుగులో, లేకపోతే బ్యాగ్ ఏదైనా అనుకోండి. knapsack ప్రాబ్లమే సేమ్. ఫస్ట్ క్వశ్చన్లో కూడా వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది బ్యాగ్? కెపాసిటీ ఆఫ్ ది knapsack ఈస్ 15, అక్కడ 15, ఇక్కడ 15. సో బ్యాగ్లో పెట్టేటువంటి ఆబ్జెక్ట్స్కి ప్రాఫిట్స్ ఉంటాయి. సో సేమ్ ఫిగర్స్తో సహా సేమ్ అడిగారు, చూడండి. సేమ్ క్వశ్చన్, వెయిట్స్ చూడండి. వెయిట్స్ 2357141, 2357141. The same question which was given in 2019 is repeated in 2020. అంటే ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు, సేమ్ క్వశ్చన్సే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఒక ప్రాబ్లం నేను చెప్తే, నేను ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాను ఈరోజు క్లాస్లో. ఈ ప్రాబ్లం యూ ట్రై టు సాల్వ్ చేయండి. ఆప్టిమల్ సొల్యూషన్ ఎలా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? ఆ రెండు 2 డిఫరెంట్ క్వశ్చన్స్ కాదండి, ఒకటే క్వశ్చన్ 2019లో ఇచ్చారు, 2020లో కూడా ఇచ్చారు. నౌ లెట్ us see one simple example like this. కనిపిస్తుందా అండి స్క్రీన్? ఓకేనా? ఎగ్జాంపుల్ కనిపిస్తుందా మీకు ఎవరికన్నా? Yes, sir. ఓకే. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆప్టిమల్ సొల్యూషన్ టు ది knapsack ఇన్స్టెన్స్ అనమాట. నేను మధ్యలో అడుగుతూ ఉంటాను, ఎవరన్నా ఒకళ్ళు రెస్పాన్స్ ఇచ్చినా పర్లేదు. ఓకేనా? మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు అర్థం అవ్వాలి ఫస్ట్. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఆప్టిమల్ సొల్యూషన్ టు ద knapsack ఇన్స్టెన్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం, knapsack అంటే ఏంటో కాదు, ఒక బ్యాగ్ ఉంది. సో బ్యాగ్ ఇచ్చారు విత్ n ఈజ్ ఈక్వల్ టు 3, అంటే 3 ఆబ్జెక్ట్స్ ఇచ్చారు మీకు. 3 ఆబ్జెక్ట్స్ ఇస్తున్నారు, ఒక బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్లో ఈ 3 ఆబ్జెక్ట్స్ పెట్టాలి. అయితే ఆ బ్యాగ్ యొక్క కెపాసిటీ అంతా 20 అంటే ఇన్ ద సెన్స్ 20 కేజెస్ అనుకోండి. 20 కేజెస్ వెయిట్ వరకు ఆ బ్యాగ్ సపోర్ట్ చేస్తుంది.
M refers to the కెపాసిటీ ఆఫ్ ద బ్యాగ్ అన్నా knapsack అన్నా ఒకటే. knapsack అంటే గోన్ సంచి లేకపోతే ఒక బ్యాగ్ అనుకోండి. ఆ బ్యాగ్లో మీరు 3 ఆబ్జెక్ట్స్ ప్లేస్ చేయాలి. ఆ 3 ఆబ్జెక్ట్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఎలా ప్లేస్ చేయాలి అంటే ఒక మ్యాక్సిమం కెపాసిటీ ఉంటుంది. ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ద బ్యాగ్ ఈజ్ 20 kgs. 20 kgs వెయిట్స్ మాత్రమే అందులో పెట్టగలరు. దట్ M రిప్రజెంట్స్ వెయిట్స్, maximum capacity of the bag. So P1 is related to profit of first object. P2 is related to profit of second object. P3 is related to profit of third object. P1, P2, P3 refers profits of first object, second object, third object. ఇక్కడ W1, W2, W3 refers to the weights of the object 1, object 2, object 3. 3 objects అనుకున్నాం కదా. N is equal to 3. So 3 objects కి 3 profits ఉన్నాయి, 3 weights ఉన్నాయి. So using greedy method యూజ్ చేసుకుని ఆప్టిమల్ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఏం లేదు, అక్కడ బ్యాగ్లో ఆబ్జెక్ట్స్ పెట్టాలి, ప్లేస్ చేసిన తర్వాత మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేలాగా ప్లేస్ చేయాలి. మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ఏ ఆబ్జెక్ట్స్కి అయితే వస్తుందో ఆ ఆబ్జెక్ట్స్ ప్లేస్ చేసుకోవాలి. సో దానికి ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ ఆబ్జెక్ట్ ముందు ప్లేస్ చేయాలి, ఏ ఆబ్జెక్ట్ తర్వాత ప్లేస్ చేయాలి, సో దట్ ద ప్రాఫిట్ షుడ్ బి మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేలాగా ప్లేస్ చేయమన్నారు. ఓకే, సో దిస్ ప్రాబ్లం can be solved by using greedy method in 3 cases. So 3 cases ఇచ్చారు. ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్లోదే. సో ఇన్ ద ప్రీవియస్ స్లైడ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ రిటన్ ద ప్రాబ్లమ్, సో దట్ ప్రాబ్లమ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో గ్రీడీ మెథడ్ యూజ్ చేసుకొని యూ హ్యావ్ టు సాల్వ్ knapsack ప్రాబ్లమ్ ఆర్ knapsack ఇన్స్టాన్స్. ఇందులో మనకి 3 కేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ కేస్ 1, 3 కేసెస్ చూసిన తర్వాత లాస్ట్లో డిసైడ్ చేస్తాం వాట్ విల్ బి ది ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ దిస్ knapsack ఇన్స్టాన్స్. సో ఫస్ట్ కేస్ బై కేస్, కేస్ 1, కేస్ 2, కేస్ 3, ఈ 3 కేసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ వీ విల్ డిసైడ్ వాట్ ఈస్ ద ఆప్టిమల్ సొల్యూషన్. ఏ ఆబ్జెక్ట్స్ ప్లేస్ చేస్తే బ్యాగ్లో మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది అనేది వీ విల్ డిసైడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ all these 3 cases. Now look at here. So greedy about profit ఏం చెప్తుంది అంటే మనకి ప్రాఫిట్ అనేటువంటి వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ప్రాఫిట్ అనేది వస్తుందో యూ హ్యావ్ టు ప్లేస్ an object whose profit is greater or maximum ప్రాఫిట్ ఏ ఆబ్జెక్ట్కి అయితే వస్తుందో ఆ ఆబ్జెక్ట్ని ముందు ప్లేస్ చేయమంటున్నాను. సో ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ప్రాఫిట్స్ చెప్పండి. ప్రాఫిట్స్ ఏమేమి ఉన్నాయి? 30 అనేది ఒక ప్రాఫిట్. 30 ఈజ్ ప్రాఫిట్ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్, 21 ఈజ్ ద ప్రాఫిట్ ఆఫ్ సెకండ్ ఆబ్జెక్ట్, 18 ఈజ్ ద ప్రాఫిట్ ఆఫ్ థర్డ్ ఆబ్జెక్ట్. ఇలా 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 3 ఆబ్జెక్ట్స్కి ప్రాఫిట్స్ ఉన్నాయి 30, 21, 18. సో ఇక్కడ గ్రీడీ అబౌట్ ప్రాఫిట్ అనేటువంటి ఫస్ట్ కేసు ఏం చెప్తుంది అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ ఏ ఆబ్జెక్ట్కి అయితే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయమని చెప్తున్నారు. ఓకేనా? మ్యాక్సిమం దేనికి ఉంది ప్రాఫిట్ చెప్పండి. మ్యాక్సిమం ప్రాఫిట్ ఏంటి? P1, P2, P3లో P1కి 30 ఉంది. 30 ప్రాఫిట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రాఫిట్. సో ఈ మ్యాక్సిమం ప్రాఫిట్ ఫస్ట్ ఆబ్జెక్ట్కి ఉంది. సో ఫస్ట్ ఆబ్జెక్ట్కి ఉంది కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత నాకు? What is 18. The weight? 18. So place that first object into the bag. ఏ ఆబ్జెక్ట్కి అయితే మ్యాక్సిమం ప్రాఫిట్ ఉంటుందో దాన్ని బ్యాగ్లో ప్లేస్ చేయమన్నారు. సో బ్యాగ్లో ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? లెటర్ సే 18 అన్నారు. అక్కడ మనకి ఏంటంటే 18 అంటే ఏంటో మనకు అర్థం కాదు. అందుకని నేనేం చెప్తున్నానంటే లెటర్స్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ 18 kgs. ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ 18 kgs అనుకుంటున్నాను. 18 kgs ప్లేస్ చేసేసారు.
So the maximum capacity of this bag M is equal to, what is the maximum capacity of this bag? Maximum capacity of the bag 18 kgs. ఇక్కడ చూడండి M is equal to 20. M is equal to 20 అంటే maximum capacity 20 kgs వరకు అందులో మీరు ప్లేస్ చేసుకోవచ్చు. 20 kgs వరకు ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎంత ప్లేస్ చేశారు అంటే 18 kgs ప్లేస్ చేశారు. సో 20 ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేశారు. ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత అంటే 18 kgs. సో 20 మైనస్ 18 ఎంత? 2. సో 2 kgs ఇంకా రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ ది బ్యాగ్ ఈజ్ 2 kgs. 20 వరకు ప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆబ్జెక్ట్ నేను ప్లేస్ చేశాను 18 kgs. 20 మైనస్ 18 kgs ఇట్ ఈస్ 2 kgs. ఇంకా 2 kgs ఉందన్నమాట. సో 2 kgs నేను ప్లేస్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్లో. సో 2 kgs వరకు నేను ప్లేస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ మై బ్యాగ్. ఈ బ్యాగ్లో ఇంకా 2 kgs ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ మొత్తం బ్యాగ్లోకి ప్లేస్ చేసేసాను కాబట్టి యువర్ x1 బికమ్స్ 1. సో ఫస్ట్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ మొత్తాన్ని ప్లేస్ చేయగలిగితే, టోటల్ ఒక ఆబ్జెక్ట్ మొత్తాన్ని 18 kgs ఆబ్జెక్ట్ని బ్యాగ్లో ప్లేస్ చేయగలిగాను కాబట్టి x1 అనేటువంటి ఆబ్జెక్ట్కి 1 అని రాసుకోవచ్చు అనమాట మనం. సో ఇంకొకటి, ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఆబ్జెక్ట్ని అసలు బ్యాగ్లో ప్లేస్ చేయలేనటువంటి సిచ్యువేషన్ వస్తాయి, నేను చెప్తాను అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. ఆబ్జెక్ట్ని బ్యాగ్లో ప్లేస్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుంది? ఆబ్జెక్ట్ బ్యాగ్లో ప్లేస్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఆబ్జెక్ట్ని బ్యాగ్లో ఇంకా ప్లేస్ చేసుకోలేని సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? మాక్సిమం కెపాసిటీ రీచ్ అయినప్పుడు. మాక్సిమం కెపాసిటీ రీచ్ అయినప్పుడు ఇంకా మీరు ఏ ఆబ్జెక్ట్ని బ్యాగ్లో ప్లేస్ చేసుకోలేరు. అప్పుడు ఇంకా ఏ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసుకోలేరు కాబట్టి రిమైనింగ్ ఆబ్జెక్ట్స్కి నేను 0 పెట్టేస్తాను. అర్థమవుతుందా క్లియర్గా? సో టోటల్ ఆబ్జెక్ట్ బ్యాగ్లో ప్లేస్ చేసేసుకున్నాను. 18 kgs ఆబ్జెక్ట్ని బ్యాగ్లో ప్లేస్ చేసేసుకున్నాను కాబట్టి 1 అని రాసుకున్నాను. ఇంకా మీరు బ్యాగ్లో ప్లేస్ లేదు, ఇంకా ఏ ఆబ్జెక్ట్ని నేను పెట్టలేను, బ్యాగ్లో ప్లేస్ చేసుకోలేను అని అనుకున్నప్పుడు ఆ రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటున్నాయో అవి మొత్తం 0 చేసేసుకుంటాను. సో ఇంకో కొన్ని సినారియోస్లో ఏం జరుగుతుంది అంటే టోటల్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయలేరు, అసలు బ్యాగ్లో అసలు ఏ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. మొత్తమైనా రావచ్చు. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే కొంత పార్ట్, ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ ద బ్యాగ్. టోటల్ ప్లేస్ చేయలేము, కొంత పార్ట్ మాత్రమే ప్లేస్ చేయగలం. అది ఎలా వస్తుందో చెప్తాను, నేను నెక్స్ట్ కేసెస్లో చెప్తాను. ఇప్పటివరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 ఎందుకు వచ్చింది? సో టోటల్ ఆబ్జెక్ట్ని బ్యాగ్లో ప్లేస్ చేసుకున్నారు కాబట్టి 1 వచ్చింది. ఓకే, వెరీ గుడ్, అయిపోయింది, ఒక ఆబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఏ ఆబ్జెక్ట్ ఉందో చెప్పండి నాకు. నెక్స్ట్ మ్యాక్సిమం ప్రాఫిట్ P2. సో 30 తర్వాత మ్యాక్సిమం ప్రాఫిట్ ఏంటంటే 21. దట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రాఫిట్ 30 తర్వాత. సో దానికి అంటే సెకండ్ ఆబ్జెక్ట్ అని మీనింగ్. P2 కాబట్టి P2 ఈజ్ రిలేటెడ్ టు సెకండ్ ఆబ్జెక్ట్. సెకండ్ ఆబ్జెక్ట్కి మ్యాక్సిమం ప్రాఫిట్ ఉంది. దాని వెయిట్ ఎంత? 15 kgs. 15 kgs ఉంది. 15 kgs మీరు బ్యాగ్లో ప్లేస్ చేయగలరా? 15 kgs ని బ్యాగ్లో ప్లేస్ చేయగలరా? వాట్ ఈస్ ద రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ ది బ్యాగ్ ఆఫ్టర్ ప్లేసింగ్ ఆబ్జెక్ట్ 1? 2 kgs. 2 kgs ఉంది నాకు. కానీ మీరు ప్లేస్ చేయాల్సిన ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత ఉంది? 15 kgs ఉంది. కాబట్టి ప్లేస్ చేయలేరు ఈ ఆబ్జెక్ట్ని. సో లెట్ us assume that this is the second object. So this is the second object where object weight is 15 kgs. కానీ బ్యాగ్లో ఎంత ఉంది నాకు ప్లేస్ అంటే ఓన్లీ 2 kgs సపోర్ట్ చేసేటువంటి ప్లేసే ఉంది. సో కాబట్టి యూ కెన్ ప్లేస్ ఓన్లీ ఎ ఫ్రాక్షనల్ పార్ట్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ యువర్ బ్యాగ్. మొత్తం ప్లేస్ చేయలేరు 15 kgsని.
only a fractional part of the object can be placed inside your bag. ఈ బ్యాగ్ లో ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్ మాత్రమే ప్లేస్ చేసుకోగలరు. ఆ ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత అంటే ఇక్కడ రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ ది బ్యాగ్ ఎంతైతే ఉంటుందో, ఎంత రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ ది బ్యాగ్ 2 kgs. సో 2 divided by what is the total weight of this object is 15. So 2 by 15 is the fractional part of the object 2. Second object యొక్క fractional part 2 by 15th part of the object can be placed inside your bag. So in such a cases x2 will become 2 by 15. Only 2 by 15th part of the object can be placed inside your bag. So ఇక్కడ remaining capacity ఏదైతే ఉందో, remaining capacity of the bag divided by total weight of the bag, 2 by 15th part of fractional part of your object 2 can be placed inside your bag. So now what is ఈ పర్టికులర్ పార్ట్? ఈ పర్టికులర్ పార్ట్ 2 by 15th పార్ట్ అంటున్నాను. సో రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుంది? దిస్ ఈస్ 13 by 15th పార్ట్. సో పైన చెప్పినటువంటి పార్ట్ 2 by 15th, కింద ఉన్నటువంటి పార్ట్ 3 by 15th అనమాట. ఓకేనా? సో నౌ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 2 by 15th పార్ట్? సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 2 by 15th పార్ట్? సో వెయిట్ ఎలా వస్తుంది అంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షనల్ పార్ట్. ఫ్రాక్షనల్ పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఇంటూ total weight of the object. Fractional part into total weight of the object. So what is the fractional part here? 2 by 15 is the fractional part into what is the total weight of the object? 15 kgs. So 2 by 15 into 15. So that is equal to 2 kgs. So what is the weight of the fractional part 2 by 15? ఎంతమ్మా? 2 kgs. ఓకేనా? సో మీరు 2 kgs ని ప్లేస్ చేస్తున్నాను నేను. సో ఐఎమ్ ప్లేసింగ్ ఓన్లీ 2 kgs ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. 2 by 15th అనేటువంటి ఫ్రాక్షనల్ పార్ట్ ని నేను ప్లేస్ చేస్తున్నాను. సో నౌ ఆఫ్టర్ ప్లేసింగ్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ నాకు 2 kgs బ్యాలెన్స్ ఉంది. సో 2 మైనస్ ఇప్పుడు ఒక 2 ప్లేస్ చేస్తున్నాను. So what will be the value of m here? It is 0. So m is equal to 0 అంటే మీనింగ్ ఏంటమ్మా చెప్పండి ఎవరన్నా? m is equal to 0 అయిపోయింది అంటే మీనింగ్ ఏంటి? ఫుల్ అయిపోయింది. బ్యాగ్ ఫుల్ అయిందని సార్. వెరీ గుడ్. బ్యాగ్ ఫుల్ అయిపోయింది. m is equal to 0. m always represents the maximum capacity of your bag. స్టార్టింగ్ లో m is equal to 20 అంటే మీనింగ్ ఏంటంటే యూ కెన్ ప్లేస్ 20 kgs ఇన్ దట్ బ్యాగ్. ఇప్పుడు m is equal to 0 అయిపోయింది అంటే యూ కెనాట్ ప్లేస్ ఎనీ వెయిట్ ఇన్ దట్ బ్యాగ్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫుల్గా పట్టింది, బ్యాగ్లో ప్లేస్ చేస్తాం. సెకండ్ పార్ట్ 2 by 15th పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 2 ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ యువర్ బ్యాగ్. ఓకే, ఇంకా బ్యాగ్లో ఖాళీ లేదు. సో x3 అనేటువంటి ఆబ్జెక్ట్ ఎంత పార్ట్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పాలి. x3 అనేటువంటి ఆబ్జెక్ట్ వాట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ 3 కెన్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ యువర్ బ్యాగ్? ఎవరన్నా చెప్పాలి. మీలో ఎవరన్నా ఒకరు చెప్తే, నేను ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను, ఒక ఎంటైర్ ఆబ్జెక్ట్ కనుక ప్లేస్ చేయగలిగితే 1. బ్యాగ్ ఫుల్ అయిపోయింది. బ్యాగ్ ఫుల్ అయిపోతే ఇంకా నేను ఆబ్జెక్ట్స్ని ప్లేస్ చేసుకోలేను. అందులో ప్లేస్ చేసుకోలేనప్పుడు థర్డ్ ఆబ్జెక్ట్లు ఎంత పార్ట్ ఆఫ్ థర్డ్ ఆబ్జెక్ట్ని మనం ప్లేస్ చేసుకోగలము? నేనే చెప్తాను, వినండి. మీరు చెప్పలేరుగా. 0. ఇంకా మీరేం ప్లేస్ చేయలేరు బ్యాగ్లో. బ్యాగ్ కెపాసిటీ ఫుల్ అయిపోయింది. ఫస్ట్ 2 ఆబ్జెక్ట్స్ ప్లేస్ చేసరికే ఫుల్ అయిపోయింది. ఇంకా మీరేం ప్లేస్ చేయలేరు కాబట్టి థర్డ్ పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బికమ్స్ 0 అయిపోయింది. సో నౌ ఇప్పుడు వాళ్ళు ఒక ఫార్ములా ఇస్తున్నారు అనమాట మనకి. ఆ ఫార్ములా ఏంటి అంటే
Case 1, greedy about profit. Pi into xi. P1 x1 plus P2 x2 plus P3 x3 క్యాలిక్యులేట్ చేయమన్నారు. మనకి P1 వాల్యూ తెలుసు, x1 వాల్యూ తెలుసు, P2 వాల్యూ తెలుసు, x2 వాల్యూ తెలుసు, P3 వాల్యూ తెలుసు, x3 వాల్యూ తెలుసు. మొత్తం సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? ఆ పైన ఉన్నటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను. మీరు చూడండి, రికార్డెడ్ క్లాస్ కూడా మీ గూగుల్ క్లాస్ రూమ్లో నేను ప్లేస్ చేస్తాను. ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయితే మళ్ళీ ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? P1 x1 P2 x2 P3 x3 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే, సో వాట్ యూ హ్యావ్ అబ్టైన్డ్ ద ప్రాఫిట్ ఈస్ 32.8. కేస్ 1 సినారియో 1లో నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 32.8 వచ్చింది ప్రాఫిట్. ఓకేనా? నౌ ఇప్పుడు చూస్తున్నాను సెకండ్ సినారియో అమ్మా. ఇప్పటిదాకా మనం చూసింది ఓన్లీ ఫస్ట్ సినారియో మాత్రమే మనం చూసాం. ఇప్పుడు సెకండ్ సినారియో గురించి చెప్తున్నాను. సేమ్ ఇంతకుముందు మనం ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతూ వచ్చామో అదే ప్రాసెస్ నేను చెప్తూ వస్తున్నాను. కొంచెం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఇస్తారు మీకు, థర్డ్ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఇస్తారు. అవి సాల్వ్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. అందుకని చెప్తున్నాను క్లియర్గా. గ్రీడీ అబౌట్ వెయిట్. ఇంతకు ముందు ఏంటంటే గ్రీడీ అబౌట్ ప్రాఫిట్. ప్రాఫిట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ప్రాఫిట్ అంటే ఎప్పుడైనా సరే మనం మ్యాక్సిమం ఆలోచించాలి, మ్యాక్సిమం ప్రాఫిట్. సో ఇప్పుడు కేస్ 2లో వెయిట్ వచ్చింది. వెయిట్ అంటే ఏమనుకోవాలంటే లెస్ వెయిట్. ఏ ఆబ్జెక్ట్కి అయితే తక్కువ వెయిట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ని ముందు ప్లేస్ చేయమని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ తక్కువ వెయిట్ ఏ ఆబ్జెక్ట్ గురించి చెప్పండి అమ్మా. తక్కువ వెయిట్ ఏ ఆబ్జెక్ట్కి ఉంది? థర్డ్ ఆబ్జెక్ట్ సార్. థర్డ్ ఆబ్జెక్ట్ W3. సో థర్డ్ ఆబ్జెక్ట్కి ఏదైతే వెయిట్ ఉంటుందో దట్ ఈస్ ద లీస్ట్ వెయిట్. లీస్ట్ వెయిట్ ఏదైతే ఉంటుందో ముందు దాన్ని ప్లేస్ చేయండి అని చెప్తున్నారు. సో థర్డ్ ఆబ్జెక్ట్. సో థర్డ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ థర్డ్ ఆబ్జెక్ట్ని ఫస్ట్ పెడుతున్నాను నేను. ఫస్ట్ ఈ బ్యాగ్లో ప్లేస్ చేసేసాను. థర్డ్ ఆబ్జెక్ట్ ఎంత వెయిట్ ఆక్యుపై చేస్తుంది అంటే 10 kgs. సో W3 10 అన్నారు. W3 10 అంటే మీనింగ్ ఏంటి అంటే 10 kgs అని. అదే లీస్ట్ అనమాట. తక్కువ వెయిట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాగ్లో ప్లేస్ చేసేసాను. సో ఇనీషియల్గా బ్యాగ్ కెపాసిటీ 20 ఉంది, 10 kgs ప్లేస్ చేశానమ్మా. 10 kgs ప్లేస్ చేస్తే ఇప్పుడు బ్యాగ్ కెపాసిటీ ఎంత అవుతుంది నాకు ఇప్పుడు? 10 kgs. 10 kgs. ఇంకా 10 kgs ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది. ఇంకా 10 kgs మనకి ఖాళీ ఉంది. బ్యాగ్లో ఒక 10 kgs వరకు ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు థర్డ్ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశారు. ఎంటైర్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయగలిగారా? 10 kgs. ఎస్ సార్. 10 kgs ప్లేస్ చేయగలిగారంటే x3 దగ్గర నేను ఏం రాసుకోవచ్చు? 1. వెరీ గుడ్. ఓకే, ఎందుకని అంటే దిస్ ఎంటైర్ ఆబ్జెక్ట్ x3 అనేటువంటి ఎంటైర్ ఆబ్జెక్ట్ని మనం బ్యాగ్లో ప్లేస్ చేసుకోగలిగాం కాబట్టి x3 దగ్గర నేను 1 రాస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ లీస్ట్ వెయిట్ ఏది ఉందమ్మా? నెక్స్ట్ లీస్ట్ వెయిట్ ఏది ఉంది 10 కాకుండా? 15 kgs. నెక్స్ట్ లీస్ట్ వెయిట్ ఏంటంటే 15 kgs. సో 15 kgsని మీరు బ్యాగ్లో ప్లేస్ చేసుకోగలరమ్మా? నో సార్. ప్లేస్ చేసుకోలేరు. ఎందుకని? అక్కడ ఇప్పుడు రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ ది బ్యాగ్ 10 kgs ఉంది, కానీ మనం ప్లేస్ చేయాల్సినటువంటి వెయిట్ 15 kgs ఉంది. సో యూ కెనాట్ ప్లేస్ యువర్ ఎంటైర్ ఆబ్జెక్ట్ into the bag. Only a fractional part of the object. సెకండ్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నానమ్మా నేను. సెకండ్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తాను, x2 అనేటువంటి ఆబ్జెక్ట్ ప్లేస్ చేయాలి. సో మనకి బ్యాగ్లో రిమైనింగ్ కెపాసిటీ 10 kgs ఉంది, కానీ మనం ప్లేస్ చేయాల్సింది 15 kgs ఉంది. కాబట్టి అది పాసిబుల్ కాదు. కాబట్టి ఓన్లీ a fractional part of the object can be placed inside your bag. ఎంత ఫ్రాక్షనల్ పార్ట్ మనం ప్లేస్ చేసుకోగలము అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ ద బ్యాగ్ ఎంతైతే ఉంటుందో దట్ రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ ది బ్యాగ్ ఎంత? రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ ది బ్యాగ్ ఈజ్ 10 kgs divided by what is the weight of this object? Total weight of this object is 15 kgs. Total weight of the object is 15 kgs. So the remaining capacity of the bag is 10 kgs. 10
divided by total weight of the object. Total weight of the object is 15. So 10/15 ఎంత వచ్చిందమ్మా మనకి? 2/3. సో ఎంత పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనం బ్యాగ్ లో ప్లేస్ చేసుకోవచ్చు? ఓన్లీ 2/3. 2/3 ఆఫ్ ఆబ్జెక్ట్ 2 కెన్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ యువర్ బ్యాగ్. సో x2 దగ్గర ఏం రాసుకోవచ్చమ్మా మనం? 2/3 రాసుకోవచ్చు అనమాట. x2 దగ్గర 2/3 మనం రాసుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్. నౌ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ 2/3 ఆబ్జెక్ట్? లేకపోతే 10/15 ఎంత అంటే మనం ఎలా ఇంతకుముందు ఫార్ములా నేర్చుకున్నాం. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఫ్రాక్షనల్ పార్ట్ ఇంటూ total weight of the object. So that will give the weight of the fractional part. So fractional part ఎంత ఉంది అంటే మీరు 10/15 అయినా రాసుకోవచ్చు, 2/3 అయినా రాసుకోవచ్చు. ఏది రాసుకున్నా సరే you will get the weight of the second object. So 10/15 రాస్తున్నాను. 10/15 into, so total weight of the object is 15. So 10/15 into 15, that gives rise to 10. So the weight of the second object, so second object కాదు, weight of the 2/3 part of the object. 2/3 part of the object యొక్క weight 10 kgs. So that 10 kgs is placed inside your bag. So 10 kgs place చేస్తున్నాను. So 10 plus 10, 20 kgs. So 20 kgs bag లో place చేశాను. సో బ్యాగ్ ఫుల్ అయిందా లేదా? Yes, sir. బ్యాగ్ ఫుల్ అయిపోయింది. 10 kgs ప్లేస్ చేశాను, బ్యాగ్ ఫుల్ అయిపోయింది. నౌ ఈస్ దేర్ ఎనీ ప్లేస్ ఆర్ ఈస్ దేర్ ఎనీ రూమ్ టు No. పుట్ ద థర్డ్ ఆబ్జెక్ట్ ఇంటూ యువర్ బ్యాగ్? లేదు కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏం రాసుకోవచ్చు నేను? 0. 0. సో 0th పార్ట్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ యువర్ బ్యాగ్. 0th పార్ట్ ప్లేస్ చేయడం అంటే అసలు ఏమీ ప్లేస్ చేయకపోవడం. సో నౌ here comes the formula. P1x1, P2x2, P3x3. So 30, 21, 18, 0, 2/3, 1. Calculate చేస్తే నాకు ఎంత వచ్చింది అంటే వాల్యూ 32. ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 32. ప్రీవియస్ కేసులో ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మా నాకు? 34, అరౌండ్ 34 ఎంత వచ్చింది. ఇక్కడ 32 వచ్చింది. ఓకేనా? కేస్ 1లో ఒక ప్రాఫిట్ వచ్చింది, కేస్ 2లో ఇంకొక ప్రాఫిట్ వచ్చింది. నౌ విల్ మూవ్ టు ద థర్డ్ కేస్. కేస్ 1 అయిపోయింది, కేస్ 2 అయిపోయింది, కేస్ 3 గురించి మాట్లాడుతున్నాం. గ్రీడీ అబౌట్ ప్రాఫిట్ పర్ యూనిట్ వెయిట్. ఇది థర్డ్ సినారియో. గ్రీడీ అబౌట్ ప్రాఫిట్ పర్ యూనిట్ వెయిట్. సో ఇక్కడ మనం ఫస్ట్ క్యాల్కులేట్ చేయాల్సినటువంటిది ఏంటి అంటే P1/W1 క్యాల్కులేట్ చేసుకోవాలి. అది క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాను. P2/W2 అది క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాం. P3/W3. థర్డ్ కేసులో ఈ మూడు మనం క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలి. P1/W1, P2/W2, P3/W3. సో ఇలా ప్రాఫిట్ పర్ యూనిట్ వెయిట్ అంటారు దీన్ని. ప్రాఫిట్ పర్ యూనిట్ వెయిట్ P1/W1, P2/W2, P3/W3 క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ప్రాఫిట్ అనేది వచ్చింది. ఫస్ట్ మనకి ప్రాఫిట్ అనే పదం వచ్చింది ఇక్కడ. సో ప్రాఫిట్ అనేటువంటి పదం ముందు వచ్చింది కాబట్టి ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రాఫిట్ అని రాగానే మన మైండ్లో ఏం ఉండాలి? ఏం తీసుకోవాలి? మ్యాక్సిమమా మినిమమా? మ్యాక్సిమం. ప్రాఫిట్ అనగానే ముందు మ్యాక్సిమం దేనికైతే ఉంటుందో మ్యాక్సిమం ప్రాఫిట్ అది మనం తీసుకోవాలి. ఇప్పుడు ప్రాఫిట్ పర్ యూనిట్ వెయిట్ 1.66, 1.4, 1.8. ఇందులో మ్యాక్సిమం దేనికి ఉందమ్మా? Maximum P3. Very good. Maximum profit per unit weight is 1.8, which is related to third object. ఇదేమో ఫస్ట్ ఆబ్జెక్ట్ కి ప్రాఫిట్ పర్ యూనిట్, ఇదేమో సెకండ్ ఆబ్జెక్ట్ కి ప్రాఫిట్ పర్ యూనిట్ వెయిట్, ఇదేమో థర్డ్ ఆబ్జెక్ట్ కి ప్రాఫిట్ పర్ యూనిట్ వెయిట్. సో మాక్సిమం ప్రాఫిట్ పర్ యూనిట్ వెయిట్ ఏ ఆబ్జెక్ట్ కి ఉంది? థర్డ్ ఆబ్జెక్ట్ ఉంది. సో థర్డ్ ఆబ్జెక్ట్ కి ఉంది కాబట్టి థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అమ్మా 10 kgs. 10 kgs. ముందు ఆ థర్డ్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసుకోండి అని చెప్తున్నారు. సో థర్డ్ ఆబ్జెక్ట్ 10 kgs ఉంది కాబట్టి ఆ థర్డ్ ఆబ్జెక్ట్ ని 10 kgs ని నేను బ్యాగ్ లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే,
ఫస్ట్ ఆబ్జెక్ట్ థర్డ్ ఆబ్జెక్ట్ మొత్తం బ్యాగ్ లో ప్లేస్ చేసుకున్నాను కాబట్టి ఎంత పార్ట్ మీరు ప్లేస్ చేయగలిగారు? x3 దగ్గర ఎంత ఉండాలి? 1. 1 ఉండాలి. సో యువర్ ఎంటైర్ థర్డ్ ఆబ్జెక్ట్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ ది బ్యాగ్. ఎంటైర్ థర్డ్ ఆబ్జెక్ట్ 10 kgs ఉంటే 10 kgs మనం బ్యాగ్ లో ప్లేస్ చేసుకున్నాం కాబట్టి x3 1 అయింది. ఓకే, సో నౌ వాట్ ఈస్ ద రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ యువర్ బ్యాగ్? రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ యువర్ బ్యాగ్ ఎంతమ్మా? 10 kgs. 10 kgs. మాక్సిమం 20, ఆల్రెడీ 10 ప్లేస్ చేశారు కాబట్టి ఇంకా 10 kgs ప్లేస్ ఉంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ మాక్సిమం ప్రాఫిట్ పర్ యూనిట్? 1.8 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మాక్సిమం ప్రాఫిట్ ఏంటమ్మా ఇక్కడ? First object. వెరీ గుడ్. 1.66. 1.66 అనేది మాక్సిమం ప్రాఫిట్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్టర్ 1.8. అంటే దిస్ 1.66 ఈజ్ రిలేటెడ్ టు మాక్సిమం ప్రాఫిట్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఏదైతే ఉంటుందో ఆ వెయిట్ ని ప్లేస్ చేయడం అనమాట. సో ఎంత ఉంది ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్? ఎంత ఉందమ్మా? 18 kgs. 18 kgs. బ్యాగ్ లో రిమైనింగ్ కెపాసిటీ ఎంత? రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ ది బ్యాగ్ ఈస్ 10 kgs. 10 kgs. మీరు ఎంత ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు? 18 kgs. 18 kgs. పాసిబుల్ అవుతుందా? అవ్వదు. అవ్వకపోయినప్పుడు ఏం చేస్తాం మనం? అవ్వలేదు, మ్యాక్సిమం లిమిట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఏ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ 1 కెన్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ యువర్ బ్యాగ్. ఓన్లీ ఏ ఫ్రాక్షనల్ పార్ట్ ని మాత్రమే మనం ప్లేస్ చేయగలం. ఆ ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుంది? 2/3. 2/3. ఓకే, 2/3 నా? సార్ చూడండి, మ్యాక్సిమం కెపాసిటీ ఓకే అంతే కరెక్ట్. ఎవరో చెప్పారు 10/18 అన్న? 10/8 కరెక్ట్. సో మ్యాక్సిమం ఇంకా మనకి రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ ద బ్యాగ్ ఎంత అంటే 10 డివైడెడ్ బై, సో వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్? ఇట్ ఈస్ 18 kgs. 18 kgs మ్యాక్సిమం ఆబ్జెక్ట్, దీని యొక్క వెయిట్. సో 10 డివైడెడ్ బై మ్యాక్సిమం వెయిట్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. సో 10/18th part, that is 5/9. equal to 5/9. Okay, very good. So 5/9th part of ఏ ఆబ్జెక్ట్ అమ్మా? ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నాం మనం? 1 నా 2 నా 3 నా? First object. ఫస్ట్ ఆబ్జెక్ట్. 5/9th fractional part of the first object can be placed inside your bag. So 5/9th part మనం బ్యాగ్ లో ప్లేస్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 5/9th part? 5/9th part ఎంత వెయిట్? 10 kgs. 5/9 into 18 అలా ఏం రాసుకోవచ్చు? 10/18 into 18 అన్న రాసుకోవచ్చు. ఎలా రాసుకున్నా సరే మనకు వచ్చేది ఏంటి అంటే 10 kgs. సో 10 kgs ని నేను బ్యాగ్ లో ప్లేస్ చేస్తున్నాను. సో 10 kgs బ్యాగ్ లో ప్లేస్ చేస్తే వాట్ ఈస్ ద రిమైనింగ్ కెపాసిటీ ఆఫ్ ది బ్యాగ్? 0. బ్యాగ్ లో ఇంకా ఏమీ లేదు, ఇంకా ప్లేస్ చేయడానికి ఏ వెయిట్ ప్లేస్ చేయడానికి లేదు. బ్యాగ్ ఫుల్ అయిపోయింది. ఫుల్ అయినప్పుడు రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఎంత రాసుకోవచ్చు మనం? 0. x2 becomes 0. ఓకే, నౌ ఫార్ములా అప్లై చేస్తున్నాను. అయిపోయింది మొత్తం. x1 x2 x3 వచ్చింది. ఫార్ములా అప్లై చేస్తున్నాను. p1 x1 p2 x2 p3 x3. సో 5/9 0 1 వచ్చింది నాకు. సో యువర్ ప్రాఫిట్ ఈస్ 34.6 వచ్చింది. కేస్ 1లో ఒక ప్రాఫిట్ వచ్చింది, కేస్ 2లో ఒక ప్రాఫిట్ వచ్చింది, కేస్ 3లో ఒక ప్రాఫిట్ వచ్చింది. దాని మొత్తాన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. కేస్ 1లో x1 x2 x3 ఇలా వచ్చాయి, ప్రాఫిట్ ఇలా వచ్చింది. కేస్ 2లో ఇలా వచ్చినాయి x1 x2 x3 వాల్యూస్, ప్రాఫిట్ ఇలా వచ్చింది. సో కేస్ 3లో x1 x2 x3 ఇలా వచ్చాయి, ప్రాఫిట్ ఇలా వచ్చింది. నౌ ఇప్పుడు మీరు చెప్పాలి. సో మాక్సిమం ప్రాఫిట్ ఏ కేసులో వచ్చింది మనకి? థర్డ్ కేసులో వచ్చింది. సో 34.6 ఈస్ ద మాక్సిమం ప్రాఫిట్ వచ్చింది కాబట్టి కేస్ 3లో. సో దట్ ఈస్ ద ఆప్టిమల్ సొల్యూషన్. అదే బెస్ట్ సొల్యూషన్. ఆప్టిమల్ సొల్యూషన్ అనేది మనకి దట్ ఈస్ ద ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ ది knapsack ఇన్స్టెన్స్. మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లంకి ఇది ఆప్టిమల్ సొల్యూషన్ అని మనం చెప్తున్నాం. మనం చెప్పడానికి ఏ మెథడ్ యూజ్ చేసుకున్నామమ్మా ఇక్కడ? వాట్ ఈస్ ద మెథడ్?
వెరీ గుడ్, గ్రీడీ మెథడ్. ఆ మెథడ్ని ఈ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినటువంటి మెథడ్ని ఏమంటారంటే గ్రీడీ మెథడ్ అంటారు. ఆ గ్రీడీ మెథడ్ యూస్ చేసుకుని ఆప్టిమల్ సొల్యూషన్, వీఆర్ ఫైండింగ్ అవుట్ ద ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ స్నాప్సాక్ ఇన్స్టాన్స్, స్నాప్సాక్ ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ డిస్ప్లే చేశాను, మీకు అర్థమై ఉంటుంది. సో మీకు పీపీటీ పెట్టాను మార్నింగ్ గ్రూప్లో, పీపీటీ ప్లేస్ చేశాను. గ్రూప్లో పీపీటీ ప్లేస్ చేస్తే అందులో లాస్ట్లో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్. రెండు వేరు కాదు, ఆ రెండు కలిపి ఒకటే ప్రాబ్లం. సేమ్ వాల్యూస్ పైన మీరు ఇందాక ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ క్లాస్లో, సేమ్ ప్రాబ్లం 2019లో ఇచ్చినటువంటి ప్రాబ్లమే 2020లో ఇచ్చారు, విత్ సేమ్ ఫిగర్స్, విత్ సేమ్ వాల్యూస్, సేమ్ ప్రాబ్లం, సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, 7 ఆబ్జెక్ట్స్. మనం డిస్కస్ చేసింది ఏంటంటే 3 ఆబ్జెక్ట్స్ డిస్కస్ చేసాం, వాళ్ళు 7 ఆబ్జెక్ట్స్కి ఇచ్చారు, వెయిట్స్ ఇచ్చారు, ప్రాఫిట్స్ ఇచ్చారు. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఆప్టిమల్ సొల్యూషన్. ఒకసారి మీరు పెన్ను పేపర్ తీసుకొని ఒక్కసారి ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది మీ గూగుల్ క్లాస్ రూమ్లో రికార్డెడ్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒక్కసారి రెఫర్ చేయండి. ఓకేనమ్మా, అర్థమైందే? ఎవరైనా ఒక్కళ్ళకి అర్థమైనా చాలు నాకు. Yes, sir. ఓకే, వెరీ గుడ్. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి.